42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు అష్టాంగ ఆందోళనలో భాగంగా ఈరోజు మానకొండ నియోజకవర్గంలో బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్మ పోరాట దీక్ష చేపట్టడం జరిగింది. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ బీసీలకు తప్పకుండా మేము ఇస్తాం, విద్యా ఉద్యోగ రంగాల్లో ఇస్తామని చెప్పేసి ఏదైతే అన్నారో దాని ప్రకారంగా మరి శాసన సభలో మరి వాళ్ళు 9th జీవో తీసుకొచ్చిన వెంటనే మరి రెడ్డి జాగృతి మాధవరెడ్డి గారు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ తర్వాత వెనువెంటనే మరి ఎన్నికల షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దాన్ని అమలుపరిచే విధంగా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలలో అఖిలపక్షాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారితో పార్లమెంట్లో ప్రతిపాదన చేస్తేనే మరి సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద స్పందిస్తుంది. కానీ మేము చేసేంత వరకు చేసినాం, శాసనసభలో మేము తీర్మానం చేసినాం, మా పని అయిపోయింది, ఇంకా అంతా కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలంటే ఊరుకునేది లేదు. కేంద్రంలో తప్పకుండా మీరు ప్రతిపాదన పెట్టకుండా వాళ్ళ మీద నెట్టేస్తే మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి మాకు 42% రిజర్వేషనే కాదు, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్, శాసనసభలనే కాదు చట్టసభల్లో కూడా మాకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి దీనికి సబ్బండ వర్గాలు తప్పకుండా మాకు వారి యొక్క మద్దతు ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ బీసీ కుల సంఘాల నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే కొనసాగిందో అదేవిధంగా బీసీ ఉద్యమం కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ 42% రిజర్వేషన్ తప్పకుండా బీసీలకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా పేరు రంగు సంపత్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జై బీసీ.